శుక్రవారం రోజున చక్కగా మా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారు. లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చేయటానికి కారణం ఇదే కారణం. దానిలో చక్కగా ఏం చేస్తారంటే సహజంగా ఒక పీట వేసి దానిలో చక్కగా పద్మం ముగ్గు కానీ సహజంగా శ్రీచక్రం ముగ్గు కానీ వేసి చక్కగా ఒక తెల్ల వైట్ క్లాత్ని పరిచి దాని మీద బియ్యం పోసి లక్ష్మీదేవి యొక్క కలశం పెడతారు. అంటే అష్టలక్ష్మి కలశం ఉంటుంది. అంటే మహాలక్ష్మి రూపాలు ఎలా ఉంటాయి? ధాన్యలక్ష్మిని, ధనలక్ష్మి అని, సంతానలక్ష్మి అని, ఇలాంటి లక్ష్మీదేవి యొక్క రూపాలు ఉంటాయి. విద్యాలక్ష్మి, ఈమె రూపాలు ఏదైతే రూపాలు ఉంటాయో అష్టలక్ష్మి రూపంలో ఉన్న అష్ట చెంబును పెట్టి చక్కగా దానిలో గంగాజలం వేసి అలానే ఒక వక్క, అలానే ఖర్జూర పండు, ఒక రాగి నాణెము, ఒక పుష్పాన్ని వేస్తారు. వేసి చక్కగా మామిడి కొమ్మలు కానీ తమలపాకులతో కానీ కలశాన్ని పెడతారు. అంటే కొన్ని ప్రాంతాల్లో పీచున్న కొబ్బరికాయ పెడతారు, కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి బొండం పెడతారు, కొన్ని ప్రాంతాల్లో పీచు తీసిన కొబ్బరికాయ పెడతారు. అంటే వాళ్ళ ప్రాంతీయ ఆచారాలను బట్టి పెడతారు. అంటే చెంబు మునగలేదంటే ఒకటి, చెంబులో ఆ కొబ్బరికాయ మునుగుతుందని అంటేనేమో పీచు ఉన్న కొబ్బరికాయ పెడతారు, లేదా కొబ్బరి బొండం పెడతారు. అది మునగట్లేదు అని అంటే మామూలు కొబ్బరికాయ పెడతారు, పీచు తీసిన కొబ్బరికాయ. అలాగా వాళ్ళ ప్రాంతాలను బట్టి ఉంటుంది. అలా కలశాన్ని పెట్టి లక్ష్మీదేవిని పాదరస లక్ష్మీ గణపతిని పూజ చేస్తారు యాక్చువల్గా అయితే ఆ రోజున. అంటే పాదరసంలో ఉన్న లక్ష్మీదేవిని పాదరసపు గణపతిని పూజ చేస్తారు. అంటే ఫస్ట్ విఘ్నేశ్వరుని, అంటే జీవితానికి విఘ్నం లేకుండా ఉండటానికి ఫస్ట్ విఘ్నేశ్వరుడు ఆరాధన చేసి లక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తారు. ఇక్కడ శ్రావణ శుక్రవారం వ్రతము అంటారు దాన్ని.